ఫ్రెండ్స్, ఈ Xiaomi 17 సిరీస్ ఇండియాలో వీటిని రీసెంట్ గా అయితే లాంచ్ చేశారు. మొత్తం 2 ఫోన్స్ అయితే వచ్చినాయి. Xiaomi 17 Ultra. 17 Ultra కి ఈ ఫోటోగ్రఫీ కిట్ కూడా ఇస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఎర్లీ బర్డ్ సేల్ నడుస్తా ఉంది. సేల్ లో కిట్ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు 17 Ultra కి. ఇది 20,000 రూపాయలు అలా ఉంటది కాస్ట్. ఇది ఫ్రీగా వస్తుంది. 17 Ultra కాస్ట్ 139,999 రూపాయలు. 2 ఫోన్స్ యూజ్ చేసే టైం అంత లేదు. 17 Ultra ఎక్కువ యూజ్ చేస్తే కంప్లీట్ దీని గురించి మనం వీడియోలో మాట్లాడదాం. 17 గురించి నేను లాస్ట్ లో కొంచెం మాట్లాడతాను. 17 Ultra బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటది. మీకు బాక్స్ ఓపెన్ చేయగానే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటది, డాక్యుమెంట్స్ ఉంటాయి, హార్డ్ ప్లాస్టిక్ కేస్ అయితే వస్తుంది, క్లియర్ కేస్ ఇది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది, 100 వాట్ చార్జర్ ఇస్తున్నారు బాక్స్ లో, టైప్ A to టైప్ C కేబుల్. ఇవి మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఈవెన్ Xiaomi 17 మీరు అన్బాక్సింగ్ చూసినా గానీ సేమ్ కంటెంట్స్ అయితే వస్తాయి. దీనిలో కూడా మీకు కేస్ హార్డ్ ప్లాస్టిక్ కేస్ అయితే వస్తుంది, చార్జర్ 100 వాట్ చార్జర్ వస్తుంది, టైప్ C కేబుల్. ఇవే ఉంటాయి కంటెంట్స్ Xiaomi 17 లో కూడా. Xiaomi 17 Ultra తో పాటు ఫోటోగ్రఫీ కిట్ ఇస్తున్నారు కదా, దాని లోపల మీకు ఒక కేస్ వస్తుంది, ల్యానియార్డ్ ఉంటది, ఫిల్టర్ రింగ్ ఇస్తున్నారు. ఏదైనా ఫిల్టర్స్ మీరు అటాచ్ చేయాలనుకుంటే అటాచ్ చేయొచ్చు. దీనికి షట్టర్ బటన్స్ ఇస్తున్నారు, 2 కలర్స్ లో వస్తుంది, రెడ్ కలర్ ఉంటది, బ్లాక్ కలర్ ఉంటది. మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. దేనికి చేంజ్ చేయాలంటే గ్రిప్, ఇది ఫైనల్ గా గ్రిప్ వస్తుంది బాక్స్ లో. ఈ గ్రిప్ కి టాప్ లో మీకు షట్టర్ బటన్ ఉంది కదా, అక్కడ మీరు దీన్ని ఫిక్స్ చేయొచ్చు అనమాట. బ్లాక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ. ప్రెజెంట్ నేను రెడ్ కలర్ అయితే పెట్టాను, మీ ఇష్టం ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. Xiaomi 17 Ultra స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.9 ఇంచ్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్ తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఒకటే మోడల్ లో వస్తుంది, 16GB RAM 512GB స్టోరేజ్ తో వస్తుంది. RAM LPDDR5X RAM, స్టోరేజ్ UFS 4.1 తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 90 వాట్ హైపర్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఫోన్. IP66, 68, 69 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఇవి కంప్లీట్ స్పెక్స్ Xiaomi 17 Ultra. అది 17 Ultra లైకా ఎడిషన్ ఒక స్పెషల్ ఫోన్ అనేది ఇండియాకి అయితే రాలేదు. దాన్ని సపరేట్ గా వీడియో కూడా చేసి మన ఛానల్ లో ఒకవేళ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఇక్కడ కెమెరా రింగ్ మనం తిప్పొచ్చు అనమాట, దాన్ని యూజ్ చేయొచ్చు. ఇది నార్మల్ మోడల్, అన్ని ఫీచర్స్ దానిలోనే దీనిలో అయితే ఉంటాయి. ఇదిగో లైకా పార్ట్నర్షిప్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చి లైకా బ్రాండింగ్ కూడా మీకు కనిపిస్తా ఉంది. ఇంకా డైరెక్ట్ మనం కెమెరా గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉంది. ఎవరైనా ఫోన్ కొనాలనుకుంటే ఈ ఫోన్ ని కెమెరా కోసమే కొంటా ఉంటారు. ఈ ఫోన్ లో మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, OIS తో వస్తుంది. ఇది Xiaomi కస్టమ్ సెన్సర్ అనమాట, లైట్ హంటర్ సెన్సర్ ఇది. అండ్ దీనికి వీళ్ళు లోఫిక్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. లోఫిక్ అంటే లేటరల్ ఓవర్ఫ్లో ఇంటిగ్రేషన్ కెపాసిటర్. ఇదేం చేసేది అంటే మనకి ఒకటే ఫ్రేమ్ లో బ్రైట్ లైట్ ని అండ్ డీప్ షాడోస్ ఉంటాయి కదా, రెండిటి డీటెయిల్స్ ని పర్ఫెక్ట్ గా రీటైన్ చేస్తుంది. చేసినప్పుడు మీకు లైక్ డైనమిక్ రేంజ్ కానివ్వండి, మీకు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోవడం ఇట్లాంటివి ఉండవు. మీకు బ్యాలెన్స్ ఉంటుంది ఎక్స్పోజర్ అంతా. అండ్ ఫోటో చూడడానికి లైక్ మీరు కలర్ రిప్రొడక్షన్ కూడా చాలా బాగుంది వీటిలో. మీరు హ్యూమన్ అయితే చూస్తే ఎలా వస్తాయి, మీరు కంటితో చూస్తే మీకు ఎలా కనిపిస్తుందో అది ఇమేజ్ రూపంలో కనిపిస్తూ ఉంటది. అండ్ దీనికి మెయిన్ మనకి ఇప్పుడు అక్కడ మార్కెట్ లో ఉన్నాయి కదా కెమెరా ఫోన్స్ వచ్చినాయి కదా మనకి, X300 Pro కానివ్వండి, X9 Pro కానివ్వండి, వీటితో కంపేర్ చేస్తే మాత్రం వాటిలో మనకి స్కిన్ కి కొంచెం బ్యూటీ యాడ్ చేసేసి కనిపిస్తూ ఉంటాయి. దీనిలో అది లేదు. ఈవెన్ మనకి మొహం మీద పింపుల్స్ కానివ్వండి ఇవన్నీ మీకు నీట్ గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా చూడొచ్చు. మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. అండ్ దీనిలో పోర్ట్రేట్ లో మీరు ఆప్టికల్ 2x వరకు సెన్సార్ జూమ్ ఉంటుంది, 3 పైన మీకు ఆప్టికల్ క్వాలిటీ అయితే ఉంటుంది. 75mm నుంచి 100mm వరకు మీరు ఆప్టికల్ రేంజ్ అయితే ఉంటుంది. కంటిన్యూస్ జూమ్ అయితే చేయొచ్చు. నార్మల్ గా పోర్ట్రేట్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ 3.3 లో ఉన్నప్పుడు నేను జస్ట్ ఇలా పైకి ఇలా స్వైప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు 3.2 నుంచి ఇక్కడ 4.3 వరకు కంటిన్యూస్ ఆప్టికల్ జూమ్ చేయొచ్చు మనం. అంటే ఇది ఫిక్స్డ్ కాదనమాట, లోపల మీకు లెన్స్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ జూమ్ చేస్తుంటే కొన్ని శాంపుల్స్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు. DSLR తీస్తే ఫోటో మీరు చూస్తే ఎలా ఫీల్ ఉంటుందో అలాంటి ఫీల్ అయితే మీకు ఈ ఫోన్ తో అయితే ఉంటుంది. ఫోటోస్ అయితే మొత్తం చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఈవెన్ డైనమిక్ రేంజ్ కూడా బ్యాక్ సైడ్ మనకి సన్లైట్ ఉన్నప్పుడు అంత బెటర్ గా అయితే రావు, సన్సెట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఆరెంజ్ లైట్ కూడా మనకి నీట్ గా వస్తుంది. డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. అండ్ ఈవెన్ లో లైట్ లో కూడా మీకు మంచి ఫోటోస్ అయితే వస్తున్నాయి. కొన్ని శాంపుల్స్ ఇక్కడ చూడొచ్చు. హ్యూమన్సే కాదు, కొన్ని పెట్స్ కూడా తీస్తే ఇక్కడ చూడొచ్చు. పెట్స్ ఎంత బ్యూటిఫుల్ షాట్స్ వచ్చినాయో, చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ అయితే. ఫొటోస్ పరంగా అయితే మాత్రం ఈ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. కళ్ళతో చూస్తే ఎలా ఉంటాయి ఫొటోస్ అలా అయితే వస్తున్నాయి. డీటెయిల్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే దీనిలో ఒకటి బాగుంది, 200 మెగాపిక్సెల్ ఒకటి మోడ్ అయితే ఉంటుంది. దీనిలోకి వెళ్ళారనుకోండి, దీనిలో మీరు ఫోటో తీస్తే ప్రాసెసింగ్ టైం తీసుకుంటుంది, కొంచెం ఫ్రేమ్స్ లాగా వస్తాయి. ఓవరాల్గా తీసిన తర్వాత ఫోటో ప్రాసెసింగ్ అయిన తర్వాత జూమ్ చేసి చూస్తే మాత్రం మీకు డీటెయిల్స్ అయితే
చాలా బాగా అయితే వస్తాయి. అండ్ టెలిఫోటో మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చు. టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు. కెమెరాలో ఇంకొక మోడ్ అయితే ఉంటుంది, లైవ్ సినిమాటోగ్రఫీ అని చెప్పేసి. ఇది కొత్తగా ఉంది. లైవ్ సినిమాటోగ్రఫీ ఏంటంటే మన నార్మల్ లైవ్ ఫొటోస్ తీస్తూ ఉంటారు మీరు. లైవ్ ఫొటోస్ మనం ఒక 3 seconds అట్లా తీస్తాం కదా. దీనిలో 3 మోడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మోడ్ వచ్చేసరికి రెడ్ కార్పెట్ అని చెప్పేసి ఉంది. ఈ రెడ్ కార్పెట్ మోడ్లో మీరు లైవ్ ఫోటో తీసారనుకోండి, ఫస్ట్ 2 seconds వచ్చేసరికి నార్మల్ స్పీడ్లో ఉంటుంది. లాస్ట్ 1 second వచ్చేసరికి స్లో మోషన్ అవుతుంది. సో కొద్దిగా సినిమాటిక్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ ఆప్షన్ ఉంటుంది. పోర్ట్రేట్ ఆప్షన్ ఏంటంటే సడన్గా మనకి జూమ్ అవుట్ అవుతుంది. ఫస్ట్ 2 seconds మనం ఫ్రేమ్లో ఉంటాం, సడన్గా అక్కడి నుంచి ఇట్లా జూమ్ అవుతుంది లాస్ట్ 1 second. ఇది ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఇంకొకటి ఫ్రీ స్టైల్ అని చెప్పేస్తుంది. ఫ్రీ స్టైల్ అంటే జూమ్ ఇన్ అనమాట, స్మూత్గా జూమ్ చేస్తుంది ఇట్లా లాస్ట్ 1 second కి. అండ్ ఇంకొకటి ఇలా అల్ట్రా హెచ్డి లైవ్ కూడా ఉంది. మీరు అల్ట్రా హెచ్డి క్వాలిటీలో లైవ్ ఫోటో తీయాలన్నా తీయొచ్చు. దీనిలో ఏమి ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా యూస్ చేసి 8K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 120 FPS లో డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 1920 FPS లో రికార్డ్ చేయొచ్చు. లేదు 4K 120 FPS వీడియో రికార్డ్ చేసి కూడా మీరు స్లో డౌన్ చేశారు అనుకోండి, ఇంకా మంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది ఎడిటింగ్ ఇట్లాంటి చేసేవాళ్ళు. అంతేకాదు 4K 120 FPS లో లాగ్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. లాగ్ వీడియో మీకు చూడడానికి వైట్గా అనిపిస్తూ ఉంటుంది మీరు రికార్డ్ చేసినప్పుడు. కలర్ కరెక్షన్ చేసిన తర్వాత, కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత సో మీకు వీడియో క్వాలిటీ చూడ చాలా మారిపోతుంది. ఫ్రంట్ కూడా 4K 60 డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపిల్ చూడండి, బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా. ఫ్రెండ్స్ చూడండి, నేను Xiaomi 17 Ultra బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 8K లో రికార్డ్ చేస్తున్న వీడియో. ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ ఒక 3 feet దూరంలో ఉంది నాకు. ఆడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి. ఇప్పుడు నేను షాడో ఏరియాలో ఉన్నాను, ఇప్పుడు సన్కి ఎదురుగా ఉన్నాను. వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో Xiaomi 17 Ultra. ఫ్రెండ్స్ నేను Xiaomi 17 Ultra ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ కూడా మీరు 4K 60 వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60 రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు సన్కి ఎదురుగా ఉన్నాను. వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. ఒక మీరు వ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే ఇలా రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇంత వైడ్ రికార్డ్ చేయొచ్చు మీరు. ఒకసారి షాడో ఏరియా కూడా ఇక్కడ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో వీడియో. ఇది వీడియో శాంపిల్ ఫ్రంట్ కెమెరా, అది Xiaomi 17 Ultra. మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. మ్యాక్రోలో మీరు 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ అయితే లేదు. ఇది కెమెరా గురించి మాట్లాడితే Xiaomi 17 Ultra. నెక్స్ట్ కిట్ గురించి మాట్లాడదాం. ఈ కిట్ ఉంది కదా, కిట్ కి కేస్ అయితే వస్తుంది. ఫస్ట్ కేస్ అయితే వేయాలి. ఇలా మీరు కేస్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్రిప్ అయితే మనం పెట్టవచ్చు. సో గ్రిప్ మనం పెట్టాలంటే జస్ట్ ఇక్కడ ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది వెళ్ళి దీనిలో ఫిక్స్ అవుతుంది. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే ఈ గ్రిప్ ఉంది కదా, దీనిలో మీకు 2000 mAh బ్యాటరీ ఉంటుంది ఎక్స్ట్రాగా. దీన్ని యూస్ చేసి మీరు ఫోన్ ని ఛార్జ్ కూడా చేయొచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు లాక్ బటన్ ఉంటుంది, ఇలా లాక్ చేసేయాలి. అండ్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ గ్రిప్ యూస్ చేసి మీరు వీడియో రికార్డింగ్ బటన్ ఉంది కదా, దీన్ని యూస్ చేసి మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి షట్టర్ బటన్ రెడ్ కలర్ లో ఉంది కదా, దీన్ని యూస్ చేసి మనం ఫొటోస్ తీయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఎక్స్పోజర్ కంట్రోల్ చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడొచ్చు ఎక్స్పోజర్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఇవే బటన్స్ అయితే 3. అండ్ ఇక్కడ ఒకటి జూమ్ చేయొచ్చు. ఇక్కడ మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేయాలనుకుంటే చేయొచ్చు ఇట్లా. సో ఇంతే. ఇంకా గ్రిప్ అయితే దీనికి మోస్ట్లీ మనం దీనికే యూస్ చేస్తాం. ఒకవేళ మీరు కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే మీరు నార్మల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్ లో మీకు కెమెరా గ్రిప్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కెమెరా గ్రిప్ అని ఉంది. సో దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు బ్యాటరీ పర్సెంటేజ్ కనిపిస్తుంది. 99% ఉంది గ్రిప్ బ్యాటరీ. అండ్ క్విక్ లాంచ్ అంటే ఈ రెడ్ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ పట్టుకుంటే కెమెరా ఓపెన్ అయితే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓపెన్ కెమెరా నా టేక్ ఫోటో, డైరెక్ట్ ఫోటో తీయాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫోటో తీసేస్తుంది. నెక్స్ట్ కెమెరా మోడ్ ఉంది కదా, కెమెరా మోడ్ ఇక్కడ పోర్ట్రేట్ పెట్టాను. అంటే కెమెరా లాంచ్ అవ్వగానే పోర్ట్రేట్ మోడ్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇది మీరు చేంజ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ నుంచి వీడియో పెట్టాను అనుకోండి, ఇప్పుడు కెమెరా ఓపెన్ చేయగానే మనకి వీడియోలోకి వెళ్ళిపోతుంది. అండ్ డైరెక్ట్ వీడియో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ టేక్ ఫోటో పెట్టాం కదా, ఇది తీసేస్తే రికార్డ్ అవ్వదు. నెక్స్ట్ సెటప్ గ్రిప్ బటన్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకి బటన్స్ ఉన్నాయి కదా, షట్టర్ బటన్ కానివ్వండి, వీడియో రికార్డింగ్ బటన్ కానివ్వండి, జూమ్ లివర్ కానివ్వండి, అండ్ కస్టమైజ్ డైల్ ఉంది కదా. సో ఇందాక ఇది మనకి ఎక్స్పోజర్ అడ్జస్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి మనం మీ ఇష్టం షట్టర్ స్పీడ్ కానీ వైట్ బ్యాలెన్స్ కానీ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. ఇదే యూజ్ అయితే ఈ గ్రిప్ వల్ల. దీనిలో మనకి ఎలాంటి టెలికన్వర్టర్ కిట్లు ఇట్లాంటివి అయితే ఏమీ ఇవ్వట్లేదు. సో అది ఒకటి మిస్ అవుతుంది దీనిలో. అండ్ కెమెరాస్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు నార్మల్ కెమెరాస్ యూస్ చేసేటప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది Qualcomm Snapdragon 88 Gen 5 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ప్రెజెంట్ ఆండ్రాయిడ్ మార్కెట్లో ఇది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈవెన్ గేమ్స్ కూడా మీకు 120 FPS లో రన్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ కానివ్వండి, BGMI కానివ్వండి, ఇవన్నీ మీకు 120 FPS లో రన్ చేస్తుంది. కూలింగ్ సిస్టమ్ కూడా మీకు 5500 mm ర్యాపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది 3D ఐస్ లూప్ కూలింగ్ టెక్నాలజీ అయితే వస్తుంది. ఇది Xiaomi వాళ్ళు సెపరేట్ అనమాట. ఇది గేమింగ్ కూడా మీరు దీనిలో ఆడుకోవచ్చు.
పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు LPDDR5X UFS 4.1 తో వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ గురించి మాట్లాడదాం. డిస్ప్లే అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది మీకు 6.9 ఇంచ్ డిస్ప్లే, AMOLED ప్యానల్ అండ్ 12-bit ప్యానల్. ఇది డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ ఉంటుంది. సో అన్ని ఉంటాయి డిస్ప్లేలో. అండ్ ఈవెన్ మీకు నెట్ఫ్లిక్స్ లో డాల్బీ విజన్ కంటెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే మీకు 3500 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. డైరెక్ట్ సన్లైట్ కూడా బాగానే కనిపిస్తుంది. బ్లూ లైట్ పరంగా మీకు టీవీ సర్టిఫికేషన్ పొందింది. ఓవరాల్ డిస్ప్లే చాలా బాగుంటుంది. M10 ప్యానల్ ఇది. అండ్ ఈవెన్ Xiaomi 17 కూడా M10 ప్యానల్. అండ్ సౌండ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది, హైరేజ్ ఆడియో కూడా ఉంటుంది, అన్ని ఆడియో కోడాక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఆడియో కూడా మీకు అంటే బ్లూటూత్ నుంచి కూడా మీకు మంచి లాస్లెస్ ఆడియో అయితే వినొచ్చు. X యాక్సిస్ లీనియర్ మోటార్ ఉంటుంది హ్యాప్టిక్ కోసం. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్ మెటల్ ఫ్రేమ్ ఇది. ఫ్రంట్ వచ్చేసరికి Xiaomi షీల్డ్ గ్లాస్ 3.0 తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ అయ్యేది. IP69 రేటింగ్ ఉంటుంది. 68, 69 అన్ని ఉంటాయి వాటర్ రెసిస్టెంట్ పరంగా. వెయిట్ వచ్చేసరికి ఫోన్ ది 218.4 grams వెయిట్ ఉంది. థిక్నెస్ వచ్చేసరికి 8.3 mm ఉంటుంది. తిన్న 2 కలర్స్ లో వస్తుంది, బ్లాక్ వైట్. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్. బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 90 watt హైపర్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే 55 minutes టైం తీసుకుంటుంది. 50% మీరు 20 minutes లో ఛార్జ్ చేయొచ్చు. మీడియం యూస్ చేస్తే ఫుల్ డే అయితే యూస్ చేయొచ్చు. మీరు కెమెరా ఎక్కువ యూస్ చేస్తే మాత్రం ఛార్జింగ్ పెట్టుకోవాలి ఈవినింగ్. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే HyperOS 3 మీద రన్ అవుతుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అప్డేట్స్ వస్తే 5+6 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. 5 సంవత్సరాల Android అప్డేట్స్ వస్తాయి, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ దీనిలో మీకు ఫీచర్స్ చాలా ఉంటాయి HyperOS లో. దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా ఉంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్ లో పెడతా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ కస్టమ్ ఇవే కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. మీరు కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి వినిపించదు. డ్యూయల్ మెసెంజర్ ఉంటుంది, 2 WhatsApp 2 Facebook యూజ్ చేయొచ్చు. బ్లోట్వేర్ ఉండదు. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్, సో మీకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ చాలా తక్కువ ఉంటాయి. సెన్సార్స్ కూడా అన్ని ఉంటాయి. జైరో కూడా చాలా బాగా పనిచేస్తుంది. మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, యాక్సిలరోమీటర్ అన్ని ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. దీని యాక్యురసీ కూడా బాగుంది. NFC ఉంది, IR బ్లాస్ట్ ఉంటుంది, USB 3.2 Zen 2 తో వస్తుంది. ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇది Xiaomi 17 Ultra గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ Xiaomi 17 విషయానికి వస్తే మాత్రం దీని ఫస్ట్ స్పెక్స్ చూద్దాం. దీని స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 6.3 inch డిస్ప్లే, ఇది కాంపాక్ట్ ఫోన్. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఇది AMOLED స్క్రీన్. ఇది కూడా 12-bit ప్యానల్, HDR10+ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ ఉంటుంది. సేమ్ ఏదైతే మీరు Xiaomi 17 Ultra లో ఏదైతే డిస్ప్లే ప్యానల్ ఉంది, M10 ప్యానల్, అదే ఉంటుంది దీనిలో కూడా. దీనిలో కూడా మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ పరంగా కూడా సేమ్ దీనిలాగే ఉంటుంది. ప్రాసెసర్ కూడా సేమే, 80 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. దీనిలో కూడా మీరు 120 FPS లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇది కూడా ఐస్ లూప్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. కాకపోతే ఇది మీకు ఏరియా కొంచెం తగ్గుతుంది. 4497 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఫోన్ కూడా చిన్న సైజ్ ఫోన్ కాబట్టి కొద్దిగా మీకు వేపర్ చాంబర్ ఏరియా కూడా తగ్గుతుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా కొంచెం దీనిలో 256 GB తో స్టార్ట్ అయింది. 12 GB RAM 256 GB తో వస్తుంది. ఇది కూడా LPDDR5X RAM UFS 4.1 తో వస్తుంది. అండ్ దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ దీనిలో 6330 mAh బ్యాటరీ ఉంటుంది. ఈవెన్ అల్ట్రా కంటే దీనిలో బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఫోన్ చిన్నది, 6330 mAh బ్యాటరీ, 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కూడా మీరు గంట 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. అండ్ దీనిలో కూడా మీకు IP66, 68, 69 రేటింగ్ ఉంటుంది, NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, అన్ని ఉన్నాయి. ఏదైతే దీనిలో ఉన్న ఫీచర్స్ ఉన్నాయి, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సో అన్ని మీకు 17 లో కూడా ఉంటాయి. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్ ఉన్నాయి. 50 MP మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. 50 MP టెలిఫోటో లెన్స్ OIS తో వస్తున్నాయి. 50 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 MP కెమెరా ఉంటుంది. అండ్ వీడియో రికార్డింగ్ కూడా మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి 8K వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే 4K 120 FPS లో మీరు వీడియో రికార్డ్ చేయడానికి అయితే లేదు Xiaomi 17 లో. సో మాక్సిమం మీరు 4K 60 లో వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు యూస్ చేసి. దీనిలో పోర్ట్రేట్ వీడియో ఉంది. 1080p లో మీరు పోర్ట్రేట్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే ఇది 60mm 75mm లో మీరు ఆప్టికల్ క్వాలిటీలో పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. సో ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. దీన్ని టెస్ట్ చేయడానికి అంత టైం అయితే లేదు. సో ఒకవేళ మీకు Xiaomi 17 గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, Xiaomi 17 గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సపరేట్ గా వీడియో చేయమంటే చేస్తా దీని గురించి. సో దీని ప్రైస్ వచ్చేసరికి 12 GB RAM 256 GB 89,999 పెట్టారు. దీనిలో ఇంకో మోడల్ కూడా ఉంటుంది, 12 GB RAM 512 GB మోడల్. అది వచ్చేసరికి మీకు దగ్గర ₹1,00,000 ఉంటుంది, 99,999 ఉంటుంది. ఇది బేస్ మోడల్ కొన్నారనుకోండి, 12 GB RAM 256 GB మోడల్. దాని ప్రైస్ కి మీకు 512 GB మోడల్ అయితే ఇస్తున్నారు. దీని మీద ఈ ఆఫర్ అయితే ఉంది. అండ్ Xiaomi 17 Ultra విషయానికి వస్తే మాత్రం ఇది ఒకటే మోడల్లో వస్తుంది, 16 GB RAM 512 GB. దీని ప్రైస్ వచ్చేసరికి ₹139,999. దీని మీద అప్ టు 10,000 వరకు బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. ఎర్లీ బర్డ్ సేల్ నడుస్తుంది కదా, దానిలో ఈ కిట్ ఉంది కదా, కెమెరా కిట్. సో ఇదైతే మీకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇది ₹20,000 వర్త్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ గా Xiaomi 17 సిరీస్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. మీకు ఎలా అనిపించింది కొత్త Xiaomi 17 సిరీస్? మరి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా సెలవు. బాయ్.